జయం సదా జయం సంఘశక్తికి జయం జయం సహకారానికి సదా జయం 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 సదా జయం జయం జయం. పోచంపల్లి బ్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సోమవారం పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాంకులు పేద మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారులకు కూడా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. బ్యాంకులు వ్యాపార దృష్టితోనే కాకుండా సేవా దృక్పథం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా బ్యాంకు యాజమాన్యానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. అనంతరం బ్యాంకు చైర్మన్ తడక రమేష్, టీసీఓ శ్రీధర్ మాట్లాడుతూ పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 27వ సంవత్సరాల క్రితం కొంగరి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అనేక సేవలు అందిస్తుందని తెలిపారు. 272 కోట్ల రూపాయలు పెట్టుబడితో బ్యాంకులను ప్రారంభించామని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 బ్రాంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, భువనగిరిలో 15వ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 465 కోట్ల వ్యాపారం నడుస్తుందని, ఇప్పటి వరకు వివిధ వ్యాపారాల కోసం 210 కోట్ల అప్పులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం మా పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 12,000 మంది అప్పులు రుణాలు పొందాలని తెలిపారు. 165 మంది సిబ్బంది మా బ్యాంకు ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో జరుగుతుందన్నారు. ఈ బ్యాంకులో క్యాష్ డిపాజిట్కు, క్యాష్ విత్డ్రాకు ఛార్జీలు లేవన్నారు. ఈ బ్యాంకులో అతి తక్కువ అద్దెతో లాకర్ సిస్టమ్ ఉందని, ఈ లాకర్ను నెలలో ఎన్నిసార్లు అయినా కస్టమర్లు వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు అని, లిమిటెడ్ అనేదని లేదని, దీనికి ఏ విధమైన ఛార్జీ కూడా ఉండదని వారు తెలిపారు. ఈ బ్యాంకులో ఖాతా ప్రారంభించిన 10 నిమిషాల్లోనే చెక్ బుక్, డెబిట్ కార్డు, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు, యూపీఐ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అతి తక్కువ వడ్డీతో అవసరమైన వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. బంగారు ఆభరణాలపై, జీవిత బీమా పట్టాలపై, పోస్టల్ సర్టిఫికెట్లపై తక్కువ వడ్డీతో రుణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. పోచంపల్లి మొబైల్ బ్యాంకింగ్ యాప్ యూపీఐ ద్వారా దేశంలోని ఏ బ్యాంకు ఖాతాకైనా తక్షణం నగదు బదిలీ సౌకర్యం మా బ్యాంకు కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలంతా మా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ భారత రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్లు ఏలే హరి శంకర్, సూరపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్ణాటి భార్గవ్, కొండమడుగు ఎల్లస్వామి, కోఆప్షన్ డైరెక్టర్లు బొట్టు భాస్కర్, మక్తాల నరసింహ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీతా శ్రీనివాస్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి బ్యాంకుకు 2 జాతీయ అవార్డులు. పోచంపల్లి బ్యాంకుకు 2 జాతీయ అవార్డులు. పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 2 జాతీయ అవార్డులను గెలుచుకుందని అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేష్, సిఇఓ సీతా శ్రీనివాస్ తెలిపారు. జాతీయ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనాన్ని గోవాలో ముంబైకి చెందిన బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి
పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు బెస్ట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుగా బెస్ట్ కాంప్లియన్స్ ట్రాన్స్ఫార్మేషన్ అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డుకు గోవా సహకార శాఖ మంత్రి సుభాష్ శిరోద్కర్, నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జ్యోతింద్రభాయ్ మెహతా అందజేశారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంకు చైర్మన్ తడక రమేష్, సిఇఓ సీతా శ్రీనివాస్ మాట్లాడుతూ పోచంపల్లి అర్బన్ బ్యాంకు దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికీ 15 బ్రాంచులుగా విస్తరించిందన్నారు. త్వరలో మరో 7 బ్రాంచులు ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భారత రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రహ్మణ్యం, ఏలే హరిశంకర్, సూర్యపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. ముల్కనూరు సభ్యులకు దసరా బోనస్. ముల్కనూరు సహకార బ్యాంకు సభ్యులకు రూపాయలు 3.70 కోట్ల దసరా పండుగ సందర్భంగా రైతులకు బోనస్ అందజేస్తున్నామని బ్యాంక్ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు. అలాగే వివిధ రకాల పథకాల కింద ఈ 7 రూపాయలు 13 కోట్ల రాయితీలను అందజేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ముల్కనూరు బ్యాంకు ఆవరణలో 69వ వార్షిక సమావేశ సభ బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా వ్యవస్థాపక అధ్యక్షుడు అలిగిరెడ్డి కాశీ విశ్వనాథ్ రెడ్డి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు 69వ వార్షిక నివేదికను మేనేజర్ రాజమౌళి సభకు వివరించారు. అనంతరం బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ముల్కనూరు సహకార బ్యాంకులో 2025లో ధాన్యం సేకరణ, బియ్యం అమ్మకాలు, వరి సీడ్ విత్తనాలు అమ్మకాలు, పత్తి కొనుగోళ్లు తదితర అంశాల్లో 410 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించామన్నారు. ఇందులో 7.08 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్కు 200, పత్తి క్వింటాల్కు 300, సీడ్ క్వింటాల్కు 125, దొడ్డు రకం వడ్లకు రూపాయలు 100 చొప్పున బోనస్ను రైతులకు అందజేస్తాము అన్నారు. బ్యాంకులోని 163 మంది సభ్యులు చనిపోతే పంట మాఫీ పథకం కింద రూపాయలు 120 కోట్లు మాఫీ చేశామన్నారు. దాన సంస్కారాల కోసం డైనింగ్ హాల్ నిర్మిస్తామని, బ్యాంకులో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి అనే రైతు కోరారు. ఈ సమావేశంలో బ్యాంకు జనరల్ మేనేజర్ మార్పాడి రామరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సతీష్, వెంకటేశ్వరరావు, బ్యాంకు ఉపాధ్యక్షుడు గజ్జి వీరయ్య, డైరెక్టర్లు కాశీరెడ్డి వసంత, కంచి రవీందర్ రెడ్డి, అంబాల రాములు, ఈర్ల మూగయ్య, బీర కనకమ్మ, బొల్లంపల్లి కుమారస్వామి, మండ శ్రీనివాసు, వీరారెడ్డి, మహేందర్, గణవేణు, శ్రీనివాస్, గగ్లోతు భాషు, చెవ్వాల బుచ్చయ్య, గుర్రాల భాస్కర్ రెడ్డిలతో పాటు బ్యాంకు రైతులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం.